మంత్రి శ్రీధర్ బాబుపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. షాడో సీఎం అని చెప్పుకుంటున్న శ్రీధర్ బాబు ఇప్పటివరకు మంత్రిని నియోజకవర్గ ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక ఇండస్ట్రియల్ ఐటీ కంపెనీ తీసుకొచ్చారా అని నిలదీశారు. 8 సార్లు నియోజకవర్గంలో మీ కుటుంబాన్ని గెలిపిస్తే ఇప్పటిదాకా చేసిందేమీ లేదని మండిపడ్డారు. మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏం చెప్తా చేస్తా అంటున్నాడు. మరి నీకు నోరు వస్తలేదా? ఎందుకు నీకు మనసు వస్తలేదు? 8 సార్లు నీ కుటుంబానికి కొట్టేసారు కదా నియోజకవర్గ ప్రజలు. ఏం చేసినావు చెప్పు. బయట ఊర్లలో పోయి పోజులు కొడుతున్నావు, మీరేం చేయరా ఊర్లకని. నువ్వేం చేసినావు? నీ కుటుంబం ఏం చేసింది? నీ దుద్దిల శ్రీను రౌడీజం చెలాయిస్తుండగా ఏం చేస్తున్నాడు ఇక్కడ? కేసులు పెట్టించుడు తప్ప. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులను ఆలోచించమని కొడుతున్నా నేను. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడరు ఇక్కడ. ఒక పుట్టమధు అనే వ్యక్తి తప్ప ఇక్కడ మాట్లాడే వాళ్ళు కనబడతలేరు. పెట్టించి వీళ్ల పేరు మీద కొన్ని కంపెనీలు మేము ఆరాధిస్తే మాకు తెలిసినాయి. డిఎస్ఆర్ సొల్యూషన్స్ ఒకటి, డీటాస్ ల్యాబ్స్ అనేది ఒకటి, ఇన్ఫ్రా శ్రీపాద టెక్నాలజీస్ అనేది ఒకటి, టాటా ఫార్మా కంపెనీ అనేది ఒకటి. ఇవన్నీ కూడా వీళ్ల పేర్ల మీద ఉన్నట్టుగా ఈ కంపెనీలు ఉన్నట్టుగా మేము మా ఎంక్వైరీలో వెళ్ళినాయి. ఆ కంపెనీలు ఒక్కటన్నీ ఇక్కడ తీసుకురాలేదు. ఇది ఎమ్మెల్యే గారికి కూడా పంపిస్తున్నాం. మంత్రిని ఎమ్మెల్యే గారికి రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. మా లెటర్ హెడ్ మీదనే కొట్టి పంపుతున్నాం. వీళ్ళ కుటుంబం నుంచి అయినా మంత్రి కేంద్రంగా ఒక 2 ఐటీ కంపెనీలు, కాటారం కేంద్రంగా 2 ఐటీ కంపెనీలు వస్తాయి అనుకున్నాం. ప్రభుత్వం నుంచి ఇక్కడ ఒక 2 కంపెనీలు, కాటారం ఒక 2 కంపెనీలు, ప్రభుత్వం నుంచి ఒక 2 ఇండస్ట్రీలు, ఇక్కడ ఒక 2 ఇండస్ట్రీలు, కాటారంలో ఒక ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీలు వస్తాయని భావించిన. అక్కడ భూపాలపల్లిలో బొగ్గున్నది, నీళ్లున్నాయి. ఇక్కడ మంత్రిలో బొగ్గున్నది, నీళ్లున్నాయి, భూమి ఉన్నది, అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి అనుకున్నా. మా మంత్రి నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచిన తర్వాతనే మీ నాయన మిమ్మల్ని అమెరికాకు పంపించగలిగిండు. మా ఓటు బలంతో మీరు 50 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటా ఉన్నారు. కానీ మాకేం చేశారు మీ కుటుంబం అని అడుగుతున్నాం.